ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మాటలు మర్యాదగా రాని. నిన్ను ఎంత పెద్ద మాటన్నా తక్కువేనే. ఇలాంటి వాళ్ళని చూస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. నేను మాట్లాడుతున్నాను కదా, మీరు ఆగండి అత్తయ్య. మీరు ఎంతలా దిగజారిపోయారో అత్తయ్య నాతో అంతా చెప్పింది. ఒసేయ్, ఆస్తుల మీద ఆశలున్న దానిని అయితే నేను ఇంటి నుంచి ఎందుకు బయటికి వెళ్తానే? నేను ఎప్పుడు ఎక్కడ ఉన్నా నా కుటుంబ క్షేమం మాత్రమే కోరుకుంటాను. ఏం మూట కట్టుకుని పోతారే? నూలి పోగు కూడా మనతోని పైకి రాదు, అది గుర్తించుకోండి. అత్తయ్య ఇలాంటి పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ఒక్క మాట మాత్రం చెప్తాను, గుర్తించుకోండి. ఎవరైతే తల్లిదండ్రులని హింసించి ఆస్తులన్నీ మూటగట్టుకోవాలని అనుకుంటారో వాళ్ళకి పుట్టగతులుండవు. అలాంటి మనుషులు బతుకున్న శవాలతో సమానం. దగ్గరగా ఉన్నప్పుడు అర్థం చేసుకోలేనివి, దూరమైనప్పుడు తిరిగి తెచ్చుకోలేనివి ఏవైనా ఉన్నాయి అంటే అవి ఒక్క బంధాలే. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని దేవతలాంటి అత్తయ్యని బాధ పెట్టకుండా మంచిగా చూసుకోండి. పుణ్యక్షేత్రాలను దర్శించినంత పుణ్యం కలుగుతుంది. అత్తయ్య త్వరగా కోలుకునేలా ప్రవర్తించండి. ఆస్తులు ఎక్కడికి పోవు, అవి ఆఖరికి మీవే తల మీద వేసుకుని తగలబెట్టుకుందరు. అబ్బే, నువ్వు ఎన్ని చెప్పినా దున్నపోతు మీద వర్షం కురిసినట్టే అవని. నేను అత్తయ్యని రూమ్లోకి తీసుకెళ్తాను. మీరు కొంచెం వేడినీళ్లు తీసుకురండి. అందరికీ క్లాస్ గట్టిగా పడింది కదూ. నువ్వు గమ్మునుంటావా? రండత్తయ్య. ఈ టాబ్లెట్స్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత వేసుకోవాలి. అత్తయ్య ఫోన్ ఇంట్లోనే ఉంది. గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫోన్ తీసుకునే వెళ్తుంది. మరి ఈ రోజు ఎందుకు తీసుకుని వెళ్ళలేదు? ఇంకా ఇంటికెందుకు రాలేదు? శ్రీకర్కి తెలుసుంటుంది. ఒకసారి శ్రీకర్కి ఫోన్ చేయండి. అసలే మామయ్య గారు సిటీలో లేరు, మనం మరీ పట్టించుకోనట్టు ఉంటుంది. బావ చెప్పింది లాజికే. వెంటనే ఫోన్ చేయరా. చెప్పన్నయ్యా. అమ్మ ఇంట్లో లేదు, ఫోన్ కూడా ఇంట్లో వదిలేసింది. ఎక్కడికి వెళ్ళిందో నీకేనా తెలుసా? మీరందరూ ఎక్కడికి వెళ్ళారు? సరదాగా అలా సినిమాకి వెళ్ళానులే. అమ్మని ఇంట్లో ఒంటరిగా వదిలేసి
మీరంతా ఎంజాయ్ చేయడానికి సినిమాకి వెళ్ళారా? మాకిదేమన్నా కొత్త ఏంటి? ఇదిగో ముందు మేము అడిగిన దానికి సమాధానం చెప్పబోయ్. అమ్మా అది ఏంట్రా పట్టపగలే మందు గుట్టావా ఏంటి? నోరెలా తడబడుతుంది? నాన్న ఇంట్లో లేరు కదా, తనకి బోర్ కొడుతుందని తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పింది. అవునా? ఎప్పుడొస్తానని చెప్పింది? ఈ రాత్రికి అక్కడే ఉంటుందేమో. అవునా? అమ్మ అలా ఎవరింట్లోనూ ఉండదు కదరా. ఉండాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు ఉండక తప్పదు కదా. మీరు అమ్మ గురించి ఆలోచించకుండా ఎంజాయ్ చేయండి. అత్తయ్య ఎందుకు వెళ్ళిపోయిందో, ఎందుకు ఈ రాత్రికి రాదని అంటున్నాడో నాకిప్పుడు అర్థమైంది. ఏమర్థమైంది? ఆస్తుల కోసం అమ్మను చంపడానికి కూడా వెనకాడరు వీళ్ళు అని మీ గురించి భయం వేసుంటుంది. నువ్వు మరీ ఓవర్ చేకు. మీరు సంతకాల గురించి ఇబ్బంది పెట్టిన విషయం శ్రీకర్కి ఇంకా చెప్పినట్టు లేదు మీ అమ్మ. అందుకే మనోడంత కూల్గా మాట్లాడుతున్నాడు. చెప్తే భయమా ఏంటి? ఏది జరిగితే అది జరుగుతుంది. ఈసారి వెనకడుగు వేసేదే లేదు, అంతే. అది సరే గాని ఈ రాత్రికి అమ్మ రాదు కాబట్టి అందరం ఇష్టమైన వంటకాలు వండుకొని తిందాం. వంటలు చేయటం నా వల్ల కాదు, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుందాం. ఓకే. అత్తయ్య గురించి వాళ్ళ దగ్గర ఎందుకు అబద్ధం చెప్పారు? హాస్పిటల్లో ఉందని చెప్పాలి కదా. చెప్తాను. ఇక్కడికి వస్తారు, బయట మాత్రం బాధపడుతున్నట్టు నటిస్తూ లోపల ఆనందపడతారు. అది నాకు ఇష్టం లేదు. అమ్మ కండిషన్ పూర్తిగా తెలిసే వరకు ఈ విషయం ఎవరికీ తెలియకూడదు, నాన్నకు కూడా. మా కులదైవమైన అమ్మవారి వలన మా అమ్మ ప్రమాదం నుంచి బయటపడి మంచిగా బయటకు వస్తుందన్న నమ్మకం నాకుంది. అమ్మ లేకుండా బ్రతకడం ఎంత దురదృష్టమో అమ్మ లేని వాళ్ళకి తెలుస్తుంది. శ్రీకర్ సార్కి అమ్మని దూరం చేయొద్దు. ఆమె కోలుకుని ఇంటికి వెళ్ళాలి. నా కోసం నేనెప్పుడు ఏది కోరుకోలేదని నీకు తెలుసు కదా. అందుకే ఈసారి నా కోరికను నెరవేర్చు తల్లి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.